పేదల పెన్నిధి కరోనా సమయంలో శ్రీకృష్ణ సేవా సమితి ద్వారా ఎంతోమంది పేద ప్రజలను ఆదుకున్న వ్యక్తి డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ గారితో ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వారితో మనం చిన్న చిట్ చాట్ చేసుకోబోతున్నాం. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు ఏటీవీ. నమస్తే అండి. మొదటగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్, తెలంగాణ అవతరించిన ముందు, తెలంగాణ ఏర్పడక ముందు, తెలంగాణ ఏర్పడిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రం అనేది ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు వచ్చిందా, లేకపోతే వెనకకపోయిందా? ఇంకా ఇవాళ సరే, మనము సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు 1969 నుంచి తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఆంధ్ర వాళ్ళు మనం ఉద్యోగాలు కానీ, నీరు కానీ, నియామకాలు కానీ అన్యాయం జరిగిందని మనము పోరాటం చేసినాం. 1969 నుంచి పోరాటం చేసిన తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. తెలంగాణ ఉద్యమంలో అందరు తెలంగాణ ప్రజలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ముఖ్యంగా సరే కేసీఆర్ కూడా పోరాటం జరిగింది. కేసీఆర్ ఒక్కడే పోరాటం చేయలేదు, కానీ ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రావడానికి బీజేపీ ప్రభుత్వం సహకరించింది అనేది నిజం. ఇందులో ముఖ్యంగా కేసీఆర్ ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోరాటం చేశారు. ఆయన అంతవరకు తెలంగాణ వచ్చేంతవరకు ముఖ్యంగా కేసీఆర్ మనం అందరం ఒప్పుకోవాల్సిందే. కానీ ఏదైతే అయితే పోరాడినమో ఇవాళ తెలంగాణ మీద బడ్జెట్ అంతా కూడా ఆంధ్ర వాళ్ళు తీసుకుపోతున్నారు. అలాగే ఆంధ్ర వాళ్ళంతా కూడా మన ధనాన్ని దోపిడీ చేస్తున్నారు. మన నియామకాలైనా సరే, ఉద్యోగాలైనా సరే, మన ఆర్థిక వ్యవస్థను కూడా చాలా దోపిడీ చేసారు అనేది కదా మన పోరాటం. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగింది నియామకాలనే కదా. జరిగిన తర్వాత గత 10 ఏళ్లలో ఏం జరిగింది అనేది కూడా ఇంపార్టెంట్. తెలంగాణ వచ్చింది, తెలంగాణ పోరాటంలో కేసీఆర్ ముఖ్య పాత్ర ఉందని తెలుసు. దానివల్ల ప్రజలు కేసీఆర్ పోరాడిండు అనే దాంతో ప్రజలు కేసీఆర్కి పట్టం కట్టారు. కానీ 10 ఏళ్ళలో జరిగింది ఏంది? మళ్ళీ తెలంగాణలో దోపిడీ జరిగింది. అంటే ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేస్తున్నారు దాన్ని తెలంగాణ దోపిడీ. ఇప్పుడు తెలంగాణ వాళ్ళే తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేశారు. ఇవాళ వాళ్ళ తెలంగాణ ఫామ్ అయినప్పుడు సర్ప్లస్ మనీతో ఉన్న ఈ రాష్ట్రం ఇలా దాదాపు 7 లక్షల కోట్ల అప్పులతో ఉన్నది. దానికి కారణము ఇప్పుడు ఎవరైతే తెలంగాణ మీద పోరాటం చేసి మేమే తీసుకొచ్చినాం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని మొత్తం తాకట్టు పెట్టినాము ఆంధ్రుల దగ్గర అన్న వాళ్ళే ఇవ్వ కదా ఇప్పుడు 10 ఏళ్ళు పరిపాలించింది. ఇలా దాదాపు ఇలా 7 లక్షల కోట్ల అప్పుతోటి 7 లక్షల కోట్లు తీసుకొచ్చినా సరే తెలంగాణ అభివృద్ధి చెందితే మంచినోటే. కానీ దాంట్లో తెలంగాణ వద్ద అభివృద్ధి వాళ్ళు చెందలే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అభివృద్ధి చెందారు. ఇవాళ ఏం జరుగుతుంది? ఇవాళ తెలంగాణ జరిగేది ఏంది? ఇలా కవిత పోరాటం చేస్తుంది. దేనికి చేస్తున్నది? తిరుగుబాటు చేస్తుంది. ఇంట్లో తిరుగుబాటు దేనికి చేస్తుంది? ఓన్లీ దీనికోసమే. ఇలా తెలంగాణలో ఇలా ముఖ్యమంత్రితో సహా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ ఇవన్నీ తెలంగాణ మీద దోపిడీ జరిగింది అనేది అది స్పష్టం. అది దానికి ఒక ఏసీబీ వేయటమో, లేకపోతే ఈడీ వేయటమో, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వేసి పట్టుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు. ఎక్కడ దోపిడీ జరిగిందని ప్రజలను అడిగితే చెప్తారు. ముఖ్యంగా ప్రజలను అడిగితే చెప్తారు ఏ పార్టీ వాళ్ళు ఎంత దోపిడీ చేసింది అనేది ప్రజల దగ్గర వెరీ క్లియర్ చిట్టం. దీనికి ఈడీలు చేసి దాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు. అది తెలంగాణకు ఇప్పుడు ఇదివరకు అయితే పోరాటం చేసినామో తెలంగాణ తర్వాత తెలంగాణ స్టేట్ దోపిడీకి గురైంది, ఖచ్చితంగా దోపిడీకి గురైంది. దానివల్లనే ఇవాళ 10 ఏళ్ళు వేలిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారు? మీరు అన్ని స్కీములు ఇచ్చారు, ప్రజలందరికీ స్కీములు ఇచ్చారు, అన్నీ మంచిగా చేశారు. మరి జనాలు ఓట్లు వేయాలి కదా. అందరు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఓడిపోయారు. కేసీఆర్ మంచినే, మరి కేసీఆర్ కూడా ఓడిపోయింది కదా. కేసీఆర్ మీద కూడా వ్యతిరేకత ఉంది, కేసీఆర్ కుటుంబం మీద కూడా వ్యతిరేకత ఉంది కాబట్టి కేసీఆర్ ఓడిపోయిండు. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత, ఎమ్మెల్యేలు ఓడిపోయిండు. అది ముఖ్యంగా పోయిన తెలంగాణకు అప్పుడున్న దానికి ఇప్పుడున్న దానికి అది తేడా. సార్, కేసీఆర్ కూతురు కవిత గారు కొత్తగా తెలంగాణ జాగృతి అనే కొత్తగా పార్టీ పెట్టి కొత్త కార్యాలయంగా ఓపెన్ చేద్దామని చూస్తున్నారు. దీనివల్ల కేసీఆర్ గారికి ఏమన్నా నష్టం ఉంటుందా? దానివల్ల ఏమైనా కేసీఆర్కి లాభం ఉంటుందా? ఇప్పుడు ఆమె జాగృతి అప్పటి ఉన్నది, జాగృతి అప్పటి నుంచే పెట్టింది. ఆమె బతుకమ్మ జాగృతితోటి తెలంగాణ బతుకమ్మ నేనే ఆడుతున్నా, తెలంగాణలో బతుకమ్మ నేనే నేర్పిన, అసలు తెలంగాణ ప్రజలకు బతుకమ్మే తెలియదు
అని ఆమె అప్పుడు బతుకమ్మ నెత్తిలో పెట్టుకొని రాష్ట్రం మొత్తం తిరిగింది. ఇవన్నీ కూడా అప్పటి నుంచి ఉన్నది. కానీ ఇప్పుడు తెలంగాణ జాగృతి అనేది ఇప్పుడు ఈసారి ఆఫీస్ చేసుకొని చేసుకోవచ్చు, పార్టీగా నువ్వు పెట్టుకోవచ్చు. దాంట్లో నష్టం డెఫినెట్గా నష్టమే. ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ ఒక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మీరు పెట్టిన పార్టీ బాగలేదు, ఇవాళ ముఖ్యంగా ఆమె ఎత్తుకుంటుంది. చాలామంది మీరు 10 లక్షల మందితో కేసీఆర్ పార్టీ పెట్టి అక్కడ మీటింగ్ పెట్టిన వరంగల్లో ఏమున్న దాంట్లో కొత్త స్పీచ్ పోనీ జనాలు మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుండు ఓట్లు ఇస్తుంది. అందులో కొత్తదనం చెప్పండి, ఒక కొత్తదనం ఏమైనా ఉందా? ఏం లేదా? పాతగా మీటింగ్ పెట్టి మర్చిపోయాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు, మళ్ళీ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈమె వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మీద దాడి చేయటం తప్పితే ఇంకోటి ఏం లేదు. వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్, బహుశా ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి ఈమె ఇంట్లో పడకపోవచ్చు, అన్నకు పడకపోవచ్చు, ఈయనకు పడవచ్చు, దాంతో వస్తుంది తప్ప కవిత పెట్టే సేమ్ ఆంధ్రలో కాక జగన్కి షర్మిలకు ఉన్న సంబంధాలు ఇక్కడ ఉంటాయి, అవి కొనసాగుతున్నాయి అంటారా? చాలా సంబంధాలు. అక్కడ రాజశేఖర రెడ్డి గారికి ఒక్కడే కొడుకు ఒక్కదే బిడ్డ, చాలా పోలికలు ఉన్నాయి. కేసీఆర్కి ఒక్కడే కొడుకు ఒక్కడే బిడ్డ, బహుశా ఇద్దరు చెల్లెళ్ళే అనుకుంటా అన్నలకు. వచ్చే కదా మన అన్న భర్త పేరు అనిలే, ఈమె భర్త పేరు అనిలే. వాళ్ళ పోరాటం చేసింది అన్నీ ఫాదర్ సంపాదించిన ఆస్తిలో నాకు కూడా సగం కావాలన్న పోరాటంలో ఆమె పోరాటం అన్నం ఇది చేసింది. ఇప్పుడు ఇంకా చేస్తూనే ఉంది. ఆమె ఓడిపోయిందాక చేసింది. సేమ్ ఫార్ములా ఈమె కూడా అన్న మీదనే పోరాటం చేసింది. ఫాదర్ సంపాదించిన ఆస్తులలో కూడా నాకు సగం కావాలంటుంది. చేయొచ్చు, దాంట్లో ఏం లేదు. ఆస్తుల మీద పోరాటం చేయొచ్చు, కానీ ఈ ఆస్తులు ఎక్కడి అనేది అదొక్కటి ఆలోచించాలి. ఈ పోరాటం ఎవరిది, ఈ ఆస్తుల పోరాటం ఎవరిది? ఇవన్నిటి కూడా ఖచ్చితంగా జగన్, షర్మిలకు, కవితకు ఇద్దరికి సిమిలారిటీస్ ఉన్నాయి. ఇద్దరు పోరాటం చేస్తున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ అయ్యి ఇద్దరు పోరాటం ఓన్లీ ఆస్తుల కోసం. ఎస్, ఖచ్చితంగా జనం అనుకునేది ఇప్పుడు దీనికి ఎంక్వైరీ చేసో దీనికి ఏదో కమిటీ చేసో చూడవలసిన అవసరం లేదు. జనం ఆల్రెడీ ఒక కంక్లూజన్కి వచ్చారు, ఓన్లీ ఫ్యామిలీ పంచాయతీలు, ఆస్తుల పంచాయతీలు అనే. దానివల్ల 99% ఇదే ఉంటుంది. సార్, అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ అన్ని రకాల పథకాలు అనేవి సంపూర్ణంగా అమలైనయా లేకపోతే సంపూర్ణంగా అమలు కాలేవు సార్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఏమన్నా విరక్తి ఉందంటారా ఇంకా జనాలల్లో? ఇప్పుడు జనాలు ఏంటంటే పిఆర్ఎస్ గవర్నమెంట్లో విచ్చలవిడిగా డబ్బు పంచిపెట్టిరబ్బా, డబ్బే పంచిపెట్టిరు, ఇంకో లేదు. ఓన్లీ ఫార్ములా, బీఆర్ఎస్ ఫార్ములా ఏంటంటే ఏదైనా డబ్బులతో పెట్టాలి. ఒక్కసారి చూడు, ఒక బై ఎలక్షన్లు చూడు. మనం దాదాపు నేను 30 ఏళ్ళు చూస్తున్నా. ఒక బై ఎలక్షన్లు అయినా కూడా ఓ 10 కోట్లు 20 కోట్లు ఖర్చు అయ్యేది. 100 కోట్లు 1000 కోట్లు. ఒక రాజేందర్ ఎలక్షన్ చూసుకుంటే 6 నెలల నుంచి నడిచింది అట్ట ఎలక్షన్, 1000 కోట్ల ఖర్చు. కోదాడు తీసుకోండి, సాగర్ తీసుకోండి, మునుగోడు చూస్తే ప్రజలందరూ తెలుసు. విచ్చలవిడిగా డబ్బు, ప్రభుత్వ డబ్బును మొత్తం యూజ్ చేసారు ఎలక్షన్లకు. ఆ ఖర్చులు ఇవన్నీ స్కీముల రూపంలో ఇది ఇస్తాము, అది అసలు 1000 కోట్ల ఖర్చు. ఈ డబ్బుతోటి ఇదంతా డబ్బుతోటి పెట్టి ఒక స్కీములు. ఇప్పుడు దళిత బంధు ఉంది, 10 లక్షలు ఇచ్చినది ఏంది? దళిత ఏమనంటే రైతు బంధు ఇచ్చింది. ఇవాళ ఒక్కటి ఆలోచించండి, ఇవాళ స్టేబుల్ గవర్నర్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడైతే మీరు ఏమి అవినీతి చేస్తారో, ఏ దోపిడీ చేస్తారో దాని మీదనే ముఖ్యంగా రేవంత్ రెడ్డి పోరాడాడు. జనం నమ్మిరు, ఓట్లేసారు. దీన్ని ఇప్పుడు వచ్చి చూసేవరకే కుప్పగూలిపోయింది. బడ్జెట్ లేదు, సింగిల్ ఎన్పీ లేదు. డైలీ ఎట్లా ఉందంటే చెలువలో నీళ్ళు వస్తే కనుక ఎండిపోయిన చెలువ నీళ్ళు వస్తేనే ఆ నీళ్లు తీసి మళ్ళీ మనం తాగవలసిన పరిస్థితి నెల వచ్చేదాన్ని అంత ఘోరంగా అధ్వాన్నంగా చేసి పెట్టి దాన్ని ఇప్పుడు స్టేబుల్గా ఇవాళ దాదాపు ఈయన తీసుకొచ్చిన అప్పుడు సంవత్సరానికి 72,000 కోట్లు అప్పే కడుతుండారు. 72,000 కోట్లు అప్పు కడుతున్నారు. దీంతో ఇవన్నీతోటి అయితే ఇప్పుడు గవర్నమెంట్ అన్నట్టు చాలా స్టేబుల్గా ఉంది. ఇప్పుడున్న పథకాలు ఇవాళ ఉదాహరణకు చూద్దాం. ఇవాళ ఒక ఫ్రీ బస్సే ఉంది. వీళ్ళందరూ ఏదో చెప్తూ ఉంటారు, ఆడవాళ్ళు కొట్టుకుంటారు, మగవాళ్ళు కొట్టుకుంటారు, మేము బస్సు ఎక్కలేమా, ఏం లేదు. ఒక సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టడం, బస్సు ఎక్కలేమో, మాకు బస్సు లేదా, మేము పైసలు కూడా, ఇదంతా అబద్ధం. ఇవాళ ఎంతోమంది ఇలా దగ్గరికి వస్తారు. ఇవాళ ఫార్మాటీ స్టూడెంట్స్, ఇవాళ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ సూర్యాపేటలో వేరే ఊళ్ళ నుంచి స్టూడెంట్స్ బస్సు ఎక్కి అక్కడ పోతున్నారు. తర్వాత నా దగ్గరికి క్లాసులకు వస్తున్నారు. ప్రతిసారి డైలీ 2-3 బస్సులు ఎక్కుకుంటూ నా దగ్గరకు వస్తారు. వాళ్ళు నెలకు వస్తున్నారు. ఇలా వాళ్ళందరికీ స్టూడెంట్స్కి ఉపయోగపడతలేదా? ఉదాహరణకు చివరి నుంచి కూరగాయలు తెస్తున్నారు. కనీసం ఆటో ఎక్కితే 20 రూపాయలని అయితే కదా,
పోయేందుకు 20 రూపాయలు అవుతాయా, 40 రూపాయలు అవుతున్నాయా? మరి నెలకు 1200 రూపాయలు అవుతున్నాయా? మరి సంవత్సరానికి 15,000 అవుతాయి కదా. మరి ఈ లెక్క చూస్తే నీకు సంవత్సరానికి ఒక నెలకు 1000 రూపాయలు వేసుకోబా, 1200 ఇంకో 1000 వేసుకో, 12,000 నెలకు సంవత్సరానికి అయితే కూరగాయలు అమ్ముకుంటే వాళ్ళు మిగులుతాయా లేవా? మరి అది నీ రైతు బంధు కంటే ఎక్కువ. అది వీళ్ళ ఎలక్ట్రిసిటీ 200 యూనిట్స్ చూసుకుందాం. ఒకప్పుడు కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు వాళ్ళు లైన్ కట్ చేసేది అందరికి 200 యూనిట్స్ వాళ్ళకు. ఇప్పుడు ఏమైనా లైన్ కట్టింగ్లు ఉన్నాయా? ఎవరైనా బంద్ చేస్తున్నారా? దాదాపు ఒక 300 కట్టాలి కదా, నెలకు 300 400 కట్టాలిగా. మరి మొన్న సంవత్సరానికి 5,000 అవుతుందిగా, అది యూజ్ఫుల్లే కదా. కూరగాయలు యూజ్ఫుల్లే కదా, ఆర్టీసీ బస్సు యూజ్ఫుల్లే కదా, ఫ్రీగా సిలిండర్ తీసుకోండి. ఒకప్పుడు 1,300 1,200, ఇప్పుడు భవిష్యత్తు 900, ఒక 500కి ఇస్తున్నారు. ఒక సిలిండర్ ఒక నెలకి ఇచ్చిన 12 నెలలకు 12 అయితే 6,000 మిగులుతున్నాయి కదా. మరి ఈ స్కీములలో ఎంత వాల్యూ ఉన్నది, ఎంత ఉన్నది? దాదాపు 7,000 బస్సులు లేడీస్ కోసం తీసుకున్నాడు. ఇలా ఎలక్ట్రికల్ బస్సెస్ తీసుకున్నాడు. ఇక సూర్యాపేటకి ఎన్ని వచ్చినాయి ఆ బస్సులు. నేను అనేది చాలామంది ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో బస్సులు కొట్టుకుంటారు, ఆడోళ్ళు కొట్టుకుంటారు, మాకు ఫ్రీ బస్సు లేదు, ఎక్కేటప్పుడు ఎక్కుతున్నారు కదా. మనం దాంట్లో సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఫేమస్ ఉంటుంది, దాంట్లో ఉంటుంది. రేవంత్ రెడ్డి స్పీచ్ బ్రహ్మాండంగా ఉంటుంది, దాంట్లో ఎన్నో ముక్క తీసి పెడుతుంటారు. అందుకే ఇవన్నీ అబద్ధాలు. ఇవాళ స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. ఇవాళ రైతు బంధు కూడా ఇస్తూనే ఉన్నాడు, ఇవాళ పెన్షన్స్ ఇస్తూనే ఉన్నాడు. ఇవాళ ఒక్కసారి చెప్పండి, గ్రూప్ 1 బ్రహ్మాండం కండక్ట్ చేసిండు, గ్రూప్ 2 బ్రహ్మాండం కండక్ట్ చేసిండు, గ్రూప్ 3 నియామకాలు వచ్చేసినాయి. నీ టైంలో గ్రూప్ 1 పేపర్ లేకు, గ్రూప్ 2 పేపర్ లేకు, గ్రూప్ 3 పేపర్ లేకు. 10 ఏళ్లలో ఎంతమంది ప్రమోషన్ ఇచ్చినా, ఎంతమంది ట్రాన్స్ఫర్ చేసిన ఎంప్లాయీస్ని రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత స్ట్రీమ్ లైన్ చేసి అందరినీ ఒక టీచర్స్ తీసుకోండి, వాళ్ళనే అడిగిండు, వాళ్ళని ప్రమోషన్ ఇచ్చారు, వాళ్ళు అడుగున్న సీట్ ఏం ప్రాబ్లం లేకుండా అందరు బ్రహ్మాండంగా ఎంప్లాయీస్ టీచర్స్ అందరు స్టేట్ మొత్తం టీచర్స్ని చేసి ఒకేసారి దాదాపు 10,000 టీచర్స్ పోస్టులు ఇచ్చేసిండు. దాదాపు 59,000 15 నెలలు వచ్చాడు. ఏం చేసిండు 15 నెలలు? ఏం చేసిండు? నువ్వు 10 ఏళ్ళు నీకు టైం ఇస్తేనే ఏం చేయలేరు మీరు. 10 నెలల్లో మీరు ఒక తీసుకుపోతుంటే ఇవాళ ఒకప్పుడు ఆయన సర్వే చేస్తే, లాస్ట్ ఇయర్ ఆయన ఆల్ ఇండియా ఒక సర్వే చేస్తే పవర్ఫుల్ లీడర్స్లో 38 పొజిషన్ ఉండే. ఈ సంవత్సరం చేస్తే 28 పొజిషన్కి వచ్చాడు. అలా ఫస్ట్ మోడీ, నరేంద్ర మోడీ, బీజేపీ ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. మీరు నెక్స్ట్ ఇయర్ చూడండి, స్ట్రీమ్ లైన్ చేసుకుంటా స్లోగా గవర్నమెంట్ వస్తుంది. ఇలా బ్రహ్మాండంగా వస్తుంది. సన్నబియ్యం ఎవడిచ్చిండండి పిల్లలకు? ఇంతవరకు సన్నబియ్యం ఇదే కేటీఆర్ సన్నబియ్యం అని అడిగితే ఇంకా ఏం పంచిపెట్టకుండా పోస్తున్నావు, ఇంకా 10,000 కోట్లు ఇస్తున్న బియ్యానికి, ఇంకా అది ఇస్తే ఇంకో 2,000 కోట్లు కావాలడు. మరి ఇలా రేవంత్ రెడ్డి సన్నబియ్యం ఎట్లా ఇచ్చండి? ఇలా ఒక్కొక్క స్కూల్ చూస్తుంటే, మేము స్కూల్ పోయి చూసినాం, నాకు చాలా బాధ అనిపించింది. ఈ రాష్ట్రంలో పుట్టినందుకు దొడ్డు బియ్యం తినాలి వీళ్ళు. కనీసం ఒక గవర్నమెంటు ఒక పిల్లలకు బువ్వ పెట్టలేని పరిస్థితి పెడితే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు. మనకు కావాల్సింది వైద్యం, విద్య ఫ్రీగా కావాలి. ఒక విద్య గవర్నమెంట్ గురుకుల పాఠశాల చదివే పిల్లలకు దొడ్డు బియ్యం పెట్టి మనం ఏం చదివిస్తున్నాం? బియ్యం కూడా ఒక పూట బియ్యం పెట్టలేవా? అన్నం పెట్టని గవర్నమెంట్ దేనికబ్బా? ఆ ఉద్యమంతో ఇవాళ సన్న బియ్యం వేస్తున్నాం. దట్ ఈస్ ద టాప్. రేవంత్ రెడ్డిని నేను చెప్తున్న ప్రజలలో జీవితాంతం మర్చిపోలేని ఒక స్కీమ్ ఇది. సన్న బియ్యం అన్నది దాదాపు 3 కోట్ల మందికి ఇవాళ దాదాపు 56 లక్షల కుటుంబాలకు 58 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం వస్తున్నాయి. ఇలా స్కూల్స్ వస్తాయి, పిల్లలకు వస్తాయి. దట్ ఈస్ ద బెస్ట్. రైతులకు మీరు తీయండి. ఇలా సన్న బియ్యానికి 500 మీ బోనస్ ఇచ్చేది మీకు రైతు బంధు మేలో లేకపోతే సన్న బియ్యం మేలో చూడు. ఇవన్నీ చూడండి బ్రహ్మాండంగా. నీకు దానికి రైతులకు మీరు ఎందుకు మీకు ఎంకరేజ్ చేస్తున్నారంటే, మీరు పండించే సన్న బియ్యానికి మీరు ఎంకరేజ్మెంట్ చేస్తే, మీరు పండించిన సన్న బియ్యం గవర్నమెంట్ కొంటే ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు ఇవాళ 56 లక్షల కుటుంబాలకు మీరు సన్న బియ్యం ఇవ్వచ్చు. మీరు పండియకపోతే రాదు. ఆ ఎంకరేజ్మెంట్ సన్న బియ్యం మీకు ఇచ్చింది. కింటాకు 500 ఇచ్చింది. మీరు ఎక్కువ పండియాలని బోనస్ ఇచ్చింది. ఎక్కువ పండిస్తే రైతు పండించిన గిట్టుబాటు ధర వస్తుంది. మీరు స్కూల్లో ఉండే పిల్లల కాంచి మొదలు పెట్టుకుంటే ప్రతి పేదవాడు సన్న బియ్యం తినటానికి ఆస్కారం ఉంటుంది. అది మర్చిపోలేని స్కీమ్ అది. ఇవాళ ఎంప్లాయ్మెంట్ కానీ, ఇవాళ ఇది సన్న బియ్యం కానీ ఎక్సలెంట్ ఇస్తుంటే ఇవాళ పెన్షన్లు వస్తాయి, అన్నీ వస్తాయి. స్టేబుల్ గవర్నమెంట్ స్లోగా వచ్చేస్తుంది. ఒక ఇంత నడుస్తుంటే మాకు ఎదసేపు వచ్చి అది ఇయ్యలేదు ఇది ఏదో ఒక స్టేట్మెంట్.
ఇలా కాళేశ్వరం అది చూసుకోండి, అది పెద్ద స్కామ్ అనేది అందరికీ తెలుసు. చదువుకున్న కాంచం విజ్ఞానం అది అవన్నీ ఉన్నది. అంత మనీ అంతా వేస్ట్ అయిపోయింది. బీఆర్ఎస్ గవర్నమెంట్లో మనీ చాలా వేస్ట్ అయిపోయింది. దాంతోటే మన ప్రాబ్లం వచ్చింది. సార్ అదేవిధంగా సూర్యాపేటలో వైద్య రంగంలో అనేక రకాల మార్పులు వచ్చినాయి, అనేక రకాల స్కాములు జరిగినాయని ఈ మధ్యనే మన డిఎంహెచ్ఓ కోటచలం గారికి సస్పెండ్ చేయడం జరిగింది. అంటే మీరు ఒక ప్రముఖ వైద్యుడిగా ఉన్నారు కాబట్టి మీకు అనేక రకాల వైద్య సేవలు తెలుసు కాబట్టి ఈ పర్మిషన్ లేని వాళ్ళకి, అన్ని రకాల అనుమతులు లేని వాళ్ళకి అసలు గవర్నమెంట్ నుంచి అప్రూవ్ ఎట్టు వస్తుంది? వాళ్ళు హాస్పిటల్ పెట్టుకొని ఏ విధంగా ఫీజులు వసూలు చేస్తున్నారు జనాల నుంచి? లేలే, ఇది గవర్నమెంటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంటుందబ్బా. తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో మేము చదువుకున్నప్పుడు ఒక డిగ్రీ ఎంబీబీఎస్ అయితే ఎంటర్ చేయాలి అయిపోగానే. తర్వాత మీరు ఇంకే వేరే డిగ్రీ చేస్తే ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ప్రతి సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ ఉంటుంది. ఈ కార్యక్రమంలో చేసుకుంటూ పోతే ఏమవుతుంది, అసలు డిగ్రీ ఉందా లేదా, రెన్యువల్ అవుతుందా లేదా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది చెప్పాలంటే డిఎంహెచ్ఓ గారి ఫాల్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఇవన్నిటికీ కారణం ఎందుకంటే ఆయనే. సార్ రీసెంట్గా మీరు ఉండ్రగొండ సేవా సమితి ట్రస్ట్ చైర్మన్గా నియమితులయ్యారు. అదేవిధంగా మన సూర్యాపేట నియోజకవర్గం నుంచి మన స్థానిక నేత అయిన టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి గారు ఉన్నారు కదా అండి. ఇప్పుడు పిల్లలమర టెంపుల్ అయితేంది, ఈ టెంపుల్ అయితేంది, ఇంకా మన దురాజ్పల్లి టెంపుల్ అయితేంది, వీటి యొక్క అభివృద్ధి కోసం మీరు ఎంత నిధులు అనేది ఇంతవరకు కేటాయిస్తారు, ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? రమేష్ రెడ్డి గారు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత దాదాపు 10 కోట్లు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేటాయించింది. 10 కోట్లలో 3 కోట్లు ఉండ్రగొండకి ఇచ్చింది. నేను ఉండ్రగొండ అభివృద్ధి కమిటీ చైర్మన్ నేను ఉన్నాను. 3 కోట్లు పిల్లలమరి టెంపుల్కు, ఇంకొక 4 కోట్లు ఇక్కడ ఇచ్చారు. ఏది మన సౌదరి చెరువు డెవలప్మెంట్. అక్కడ ఇప్పుడు పెద్ద షిప్ కూడా వచ్చింది ఒకటి. దాంట్లో భాగంగానే డబుల్ డెక్కర్ షిప్ వచ్చింది. దాని టూరిజం డే. ఇప్పుడు నేను చైర్మన్ అయిన తర్వాత ప్రజల భాగస్వామ్యంతో నేను దాదాపు ఇప్పుడు 50 లక్షలు నేను ప్రజల సహకారంతో ఇవాళ ఆర్ఓఆర్ ప్లాంటు మొత్తం రూమ్ కట్టించి కానీ, ఎందుకంటే అక్కడ పోయిన భక్తులకు నీటి వసతి లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు, సేఫ్ డ్రింకింగ్ వాటర్ కావాలి. దానికోసం మేమే స్వయంగా దాన్ని సర్వే చేసి హైడ్రోజియాలజీ తీసుకుపోయి కింద ఒక 2 పాయింట్స్ పడ్డాయి. తర్వాత అక్కడి నుంచి ఆర్ఓఆర్ ప్లాంట్ ఒకరు ఇచ్చిండు, దాని రూమ్ కట్టించాను దాదాపు 4-5 lakhs ఒకటి. నేను వేరే వాళ్ళని అడిగిన పైప్ ఇవన్నీ కూడా కరెంట్ దాదాపు అదొకటైతే, మొత్తం రోడ్డుకు కాకుండా పార్కింగ్ కోసం డెవలప్మెంట్ కోసం దాదాపు ఒక 7-8 lakhs అయితే మొత్తం ఒక 50 lakhs వరకు అభివృద్ధి పనులు పెట్టాం. ఇది త్వరలో అవి స్టార్ట్ అవుతాయి. వర్క్స్ అన్నీ రెడీ చేసి పెట్టాను. అలాగే దీనితో పాటు రమేష్ రెడ్డి గారు ఇచ్చిన ఉండ్రగొండకు ఒక 3 crores రిటైనింగ్ వాల్, ఒక కోనేరు ఉంది, దాని రిటైనింగ్ వాల్ 3 crores. తర్వాత సీతక్కతోటి కానీ కొంచెం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రాబ్లం ఉంది, పంచాయతీరాజ్ తీసుకుని అక్కడ రోడ్డు వేసేందుకు అక్కడ కూడా దాదాపు 10-15 లక్షలతో రోడ్లు వేయాలని ప్లాన్ చేస్తున్నాం. స్లోగా ఒక చిన్న పాయింట్ దగ్గర ఆగింది. త్వరలోనే ఖచ్చితంగా పిల్లల మరికి కానీ, సౌదరి చెరువుకు కానీ, ఉండ్రగొండ కానీ ఒక కార్పొరేషన్ చైర్మన్గా సూర్యాపేట ఉన్నందుకు ఆయన ఖచ్చితంగా 10 కోట్లు, ఇంకో వచ్చే సంవత్సరం కూడా ఇంకా 10 కోట్లు తీసుకొస్తా అంటుండు. ఆయన ఉన్న టైంలో ఉన్నంత వరకు ఆయన రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఖచ్చితంగా ఈ సూర్యాపేటను అభివృద్ధి చేయాలని తపనతో ఉన్నాడు. ఓన్లీ ఎందుకంటే ఒక పాపం పోరాడుతున్నాడు, 2 సార్లు టికెట్ రాలేదు, 3వసారి కూడా ఎంపీకి ఇస్తున్నారు, అది మిస్ అయిపోయింది. అది గవర్నమెంట్ రిటర్న్ రాసిచ్చిన అంత నాయకులు, అది మిస్ అయిపోయింది. సరే రేవంత్ రెడ్డి గారు జాడల్లో అడుగునాడల్లో ఆయనతోటి పార్టీ దాంట్లోకి పోయింది కాబట్టి ఆయన వెంటే ఉంటాడు. ఒక మంచిగా ఆయన సహకారంతో ఖచ్చితంగా ముందుకు వెళ్తున్నాం. ఒక రమేష్ రెడ్డితో మేమందరం పోతున్నాం కాబట్టి సూర్యాపేట అభివృద్ధి మాకు ఉద్దేశం తప్పితే ఇంకో మార్గం లేదు. ఇవాళ ఉండ్రగొండైనా సరే, పిల్లల మరైనా సరే, సూర్యాపేట చౌదరి చెరువు అయినా సరే, సూర్యాపేట అయినా సరే ఖచ్చితంగా రానున్న రోజుల్లో రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సూర్యాపేట ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. సూర్యాపేటనే మొట్టమొదటిగా మన స్థానిక నేత కాబట్టి దాన్నే ఫస్ట్ టూరిజం స్పాట్గా మన సూర్యాపేటను మారిస్తే ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ, ఇక్కడ ఉన్న నాయకులకు కానీ అందరికీ రమేష్ రెడ్డి గారు మంచి చేసినట్టు అవుతుందా?
ఖచ్చితంగా ఆయన రావటం అదే మొదలుపెట్టిండు. అంతా అయిపోయినాయి. ఓన్లీ జస్ట్ శాంక్షన్ కూడా అయిపోయింది. ఒక టెండర్ ఒకటి మిగిలింది, దాంతో అవుతుంది. ఖచ్చితంగా ఆయన అయినందుకు ఆయన స్వయంగా ఉండ్రుగొండను ఫస్ట్ చూసిండు, విజిట్ చేసిండు. ఖచ్చితంగా చేస్తే ఉన్నది ఉండ్రుగొండ అనేది నిజంగా మనకొక 100 crores కనుక వస్తే దట్ ఈస్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అయితే. చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, నాకు టైం వస్తే మాత్రం నేను మొదలుపెట్టిన ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. చాలా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్గా భక్తి ఒకటి ఉంది. నేచర్, ప్రకృతి అవన్నీ చూస్తుంటే ఎక్కడో ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి సూర్యాపేట జనాలు భక్తులు మంచి కోఆపరేట్ చేస్తారు. మనం ఖచ్చితంగా దాన్ని అభివృద్ధి చేసుకుందాం. 100% రమేష్ రెడ్డి గారి సహకారం ఖచ్చితంగా ఉన్నది. రానున్న రోజులు ఇంకా బ్రహ్మాండంగా ఉండ్రుగొండను కానీ పిల్లల మరిని కానీ ఇంకెక్కడ ఉన్న దేవాలయాలు ఇప్పుడు అన్నారం కానీ నాగులపాడు టెంపుల్స్ కూడా డెవలప్ చేస్తున్న ఆలోచన ఉండదు. ఖచ్చితంగా రానున్న రోజులు రమేష్ రెడ్డి గారు ఖచ్చితంగా చేస్తారు. సార్ ఇప్పుడు ఈ రాబోయే ఇంకా 2-3 సంవత్సరాల లోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మార్చి వేరే వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తుంటారు కదా, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఎవరు మారుస్తారు? అధిష్టానమా? ఇగో ఈ బీజేపీ వాళ్ళు మహేష్ కుమార్ గౌడ్ ఆడ కూర్చొని మాట్లాడతాడు, వీళ్ళు మారుస్తారు. బీఆర్ఎస్లు ఎవరు మారుస్తారు? బీఆర్ఎస్లు ఇప్పుడు వీళ్ళు స్టేట్మెంట్ ఇస్తే వీళ్ళ పార్టీ సక్రంగా ఉందో చూసుకో ఫస్ట్. బీజేపీలో ఎంతమంది ముఖ్యమంత్రి ఇప్పుడు ఇవాళ ఒక బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కొత్తని మార్చాలంటే ఇప్పటికి 2 సంవత్సరాలు అయిందే. ఈటెల రాజేందర్ ప్రెసిడెంట్ అయితే నేను గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇటనే ఉన్నా, రాకముందు కూడా ఇంటనే ఉన్నా. వాళ్ళే ప్రెసిడెంట్ వేయలేకపోయారు. మహేష్ కుమార్ రేవంత్ రెడ్డి మారుస్తారంటే ఎవరు మారుస్తారు? ఒకటి గుర్తుపెట్టుకో, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి భారతదేశం కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తర్వాత పవర్ఫుల్ లీడర్ రేవంత్ రెడ్డి. ఎవరు మార్చలేరు, ఎవరు చేయలేరు కూడా. దాన్ని ఓన్లీ రేవంత్ రెడ్డి కాబట్టే ఇవాళ కేసీఆర్ మీద పోరాడి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారాన్ని తీసుకొచ్చారు. చెప్పమనండి ఎవరినో. మొత్తం తెలంగాణలో చెప్పను, ఏ పార్టీని అని అడుగు, బీజేపీని అడుగు, బీఆర్ఎస్ని అడుగు, వేరే వాళ్ళని అడుగు. దీనికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడానికి రేవంత్ రెడ్డి కాదు, అధికారాలు రావడానికి రేవంత్ రెడ్డి. అంతటి బలవంతుని వ్యక్తి ఆయన మార్చి ఎందుకు రాహుల్ గాంధీ ఎందుకు మారుస్తారట? ఆయన మార్చే అవసరం మార్పు అనే లేదు. వీళ్ళు క్రియేట్ చేసేదో డీస్టేబిలైజ్ చేస్తే అని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు ఇంకో 3 yearsలో చూసుకో, లాస్ట్ 1 year కాంగ్రెస్ పార్టీ ఇవాళ బ్రహ్మాండంగా ఎంత స్టేబుల్గా ఉంటుంది అనేది. రేవంత్ రెడ్డి ఇంకా 10 ఏళ్ళు కూడా ముఖ్యమంత్రిగానే ఉంటాడు, రాసి పెట్టుకోండి. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదు డౌట్ఫుల్. అయితే విలీనం కావాలా, లేకపోతే విలీనమైనా లాసే, కాకపోయినా లాసే. పాసిబిలిటీ ఇప్పుడు బీజేపీకే ఉంటుంది. ఎందుకంటే మొన్న ఎలక్షన్లో ఓటు మొత్తం బీజేపీకి 8 ఎంపీలు వచ్చినాయి. అంత స్ట్రెంత్ బీజేపీ స్టేట్లో లేదు. 8 ఎంపీలు రావటం వల్ల బీఆర్ఎస్ మొత్తం ఒక ఎంపీ రాకుండా బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా క్రాస్ అయింది. ఏదైనా కూడా బీఆర్ఎస్ ప్రమాదంలో ఉంటుంది రాష్ట్రంలో, మీరు పొత్తు ఉన్నా లేకున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ఓట్ బ్యాంక్ దాదాపు ఒక 100-150 years ఈ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి ఇలా ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు, ఒక ఓట్ బ్యాంక్ ఉంటుంది. సరే బీజేపీకి అదొక పదం ఎత్తుకునే హిందూజం అదో అనేవారు. కానీ బీఆర్ఎస్కి ఏమనేయాలి? నెక్స్ట్ ఏమనేయాలి? తెలంగాణ వాదం అయితే లేదు. ఏమనేయాలి తెలంగాణ వాది? మళ్ళీ బీఆర్ఎస్కి ఓటు వేయాలంటే నువ్వు బిగినింగ్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనేది విద్యా నియామకాలు, నీరు నియామకాలు అనే దాని మీద జరిగినవి. ఇప్పుడు ఏమైనా ఎత్తుకుంటే నీకు ఓట్లు పడతాయి. మళ్ళీ నువ్వు తెలంగాణ పదం ఎత్తితే ఓట్లు వేసే పరిస్థితి లేదు. ముస్లిమ్స్ కూడా కాంగ్రెస్ వైపే వస్తున్నారు. నీకు ఒక ఓట్ బ్యాంక్ చెప్పు, ఎక్కడ ఉంటుంది? జనాలలో సగం వాటా అందరకపోతుందని మళ్ళీ వస్తుంది కదా సార్ న్యూస్ బయట. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఎవరు చేసిన? కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు జగన్ తీసుకుపోయాడు కదా. జగన్ మరి ఎప్పుడు సపోర్ట్ చేయలే కదా. జగన్ ఇద్దరు దోస్తులే కదా, కేసీఆర్ జగన్. లేలే, ఇది గవర్నమెంటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంటుందబ్బా. తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో మేము చదువుకున్నప్పుడు ఒక డిగ్రీ ఎంబీబీఎస్ అయితే ఎంటర్ చేయాలి అయిపోగానే. తర్వాత మీరు ఇంకే వేరే డిగ్రీ చేస్తే ఎంటర్ చేయాలి.
చేసిన తర్వాత ప్రతి సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ ఉంటుంది. ఈ కార్యక్రమంలో చేసుకుంటూ పోతే ఏమవుతుంది, అసలు డిగ్రీ ఉందా లేదా, రెన్యువల్ అవుతుందా లేదా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది చెప్పాలంటే డిఎంఎన్హెచ్ఓ గారి ఫాల్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఇవన్నిటికీ కారణం ఎందుకంటే ఆయనే దానికే కారణం. రెన్యువల్కి ఇచ్చేది, పర్మిషన్ ఇచ్చేది డిఎంఎన్హెచ్ఓనే, ఎవరు కాదు. ఇప్పుడు ఏంటంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వచ్చేదాకా మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని వచ్చింది, ఏది సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది, నేషనల్ మెడికల్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం. దాంట్లో ఇప్పుడు ఒక కమిటీ వచ్చింది. అందులో కలెక్టర్ ఉంటాడు, ఎస్పీ ఉంటాడు, ఒక ఐఎంఏ ప్రెసిడెంట్ ఉంటాడు, మొత్తం 5 కమిటీ ఉంటుంది. 5 కమిటీలో కలెక్టర్, ఎస్పీ, డిఎంఎన్హెచ్ ఉంటాడు, ఐఎంఏ నుంచి సీనియర్ 2 ఉంటారు, 5 ఉంటారు. ఇప్పుడు ఏ పర్మిషన్ ఇవ్వాలన్నా కూడా వాళ్ళు ఇవ్వాలి. ఖచ్చితంగా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటే మీకు ఇది దొరుకుతుంది. ఇప్పుడు ఫీజులు వసూలు చేసి ఇది డిఎంఎన్హెచ్ ఫస్ట్ కేర్ తీసుకోవాలి, తర్వాత కలెక్టర్, చైర్మన్ మన దానికి. ఏ అవకతవకలైనా రెన్యువల్ అయినా సరే ఇదివరకు డిఎంఎండ్ వచ్చేది కాబట్టి ఈ అవకతవకలతోటే ఫేక్ డిగ్రీ, సర్టిఫికేట్ లేని డిగ్రీ ఒక 4 దొరికారు. హాస్పిటల్ క్లోజ్ చేసేసారు. ఇవి మిగతా ఏం లేదు. ఖచ్చితంగా ఏ హాస్పిటల్కైనా క్వాలిఫైడ్ డాక్టర్ ఉండాలి, 24 గంటలు డాక్టర్ ఉండాలి. ఏ హాస్పిటల్, మేనేజ్మెంట్ హాస్పిటల్స్ ఎవరైనా నడిపించుకోవచ్చు. ఎవరిని మేనేజ్మెంట్ హాస్పిటల్ నడవకూడదు కానీ ఓన్లీ మీ క్వాలిఫైడే నడపాలి, అట్లేం లేదు. ఈ అవకతవకలు ఫేక్ డాక్టర్స్ మాత్రం ఉండదు. డిగ్రీ లేని డాక్టర్లు ఎవరు సూర్యాపేటలో ఉన్నా ఖచ్చితంగా యాక్షన్ ఐఎంఏ తీసుకుంటుంది, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తీసుకుంటుంది, డిఎంఎన్హెచ్ తీసుకుంటారు, కలెక్టర్ కూడా రియాక్ట్ అవుతుంది. అది ప్రజలకు ముఖ్యంగా ఐఎంఏ నేను కోరుకునేది ఏంటంటే, మనం సూర్యాపేటలో ఒక డాక్టర్గా ఉన్నందుకు ప్రజారోగ్యంతో చెలగాటమడద్దు. దొంగ డిగ్రీలు పెట్టి వైద్యం చేయదు. 4 బాగోవచ్చు, 5వ పోయింది అనుకో నష్టమే. కాబట్టి అటువంటిది ఆ డిగ్రీ లేకుండా ప్రాక్టీస్ చేయొద్దు అనేది నా ఉద్దేశం. సూర్యాపేటను ఆరోగ్యవంతంగా ఉంచాలి ఎవరినైనా సరే. ఈవెన్ నేను కూడా కోరుకునేది, మీరు ఏదో అడుగుతున్న ఫీజులు ఎక్కువ అది కూడా ఉండొద్దు. కానీ దాన్ని ఏంటంటే ఒక్కొక్క డాక్టరు సీనియారిటీని బట్టి ఉదాహరణకు తీసుకుందాం. సుప్రీంకోర్టులో ఒక లాయర్ ఆలోచిస్తే నిమిషానికి ₹1,00,000 తీసుకుంటారు. అదే చంద్రబాబు కేసు ఒక అడ్వకేట్ మాట్లాడితే రోజుకు 2 కోట్లు తీసుకున్నాడు. ఎందుకు తీసుకుంటామంటే దానికి మన సమాధానం ఉంటుంది. దానికి నియంత్రణ అనేది ఏం లేదు. ఏ హాస్పిటల్కైనా సరే ఫీజులు ఎక్కువ ఎంత తీసుకోవాలనేది ఎక్కడే లేదు, ఏది ఫిక్స్ చేయలేము. ఒక జ్వరం మలేరియా వస్తే ₹1,000 పోద్ది, ప్రాణం కూడా పోద్ది. ₹1,000 మంచిగా అవుతుంది. అదే మలేరియా బ్రెయిన్కి వచ్చిందంటే లక్షలు పెట్టినా బతకడు. నీ ట్రీట్మెంట్లో తేడా ఉంటుంది. అప్పుడు కాస్ట్ అవుతుంది, డాక్టర్ కొట్టు కాస్ట్ అవుతుంది, ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి కేసు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. దాన్ని బట్టి ఓన్లీ ఆ ట్రీట్మెంట్ బట్టి డాక్టర్ ఫీజు ఉంటుంది, కానీ మనం ఫిక్స్ చేయలేం. అందుకే దానికి తేడాలు ఉంటాయి, ఖచ్చితంగా తేడాలు ఉంటాయి. చూస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం ఏయో టీవీ. థ్యాంక్ యూ.